రోజుకో వేషం పూటకో మాట మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇంకా మారడా? ఒకరోజు నాస్తికుడు అంటాడు, ఒకరోజు అస్తికుడు అంటారు. వాళ్ళ నాన్న నాస్తికుడు అంటాడు, వాళ్ళ నాన్న పొద్దున్న లేస్తే హనుమంతుని పూజ చేస్తుండే అంటారు, లేకపోతే వాళ్ళ నాన్న పొద్దున్న లేస్తే శివుని పూజ చేస్తుండే అంటారు. అసలు వాళ్ళ నాన్న దేవున్నే నమ్మడు అంటాడు. ఒకసారి క్రిస్టియానిటీ గురించి మాట్లాడతాడు. అసలు హిందుత్వం అనే టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ని వెంటనే అరెస్ట్ చేసి లోపలేయాలి నిజం చెప్పాలంటే. లేదంటే పూటకో మాట మాట్లాడి జనాల దృష్టిని ఇట్లా మళ్లిస్తూనే ఉంటాడు. పట్టు శాల్వాల గురించి టీటీడీలో స్కామ్ జరిగిందని చెప్పేసి ఒక ఇష్యూ వచ్చింది. దాని గురించి కూడా మళ్ళీ హిందువులను ఇట్లనే చేస్తారు అని అన్ని కథలు మాట్లాడుతున్నాడు తప్పితే అసలు రియాలిటీ ఏంది, ఫ్యాక్ట్ చెక్ చేద్దాము, అసలు ఎందుకు జరిగింది ఇట్లా అనేది లేదు. ఇది ఎవరి మీద ఒకరి మీద తోసేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. 2010 నుండి ఇది జరుగుతుందంట. వికేఎం ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఇది పట్టు వస్త్రం అని చెప్పేసి పాలిస్టర్ వస్త్రం పంపిస్తున్నారంట ఏది మన టీటీడీకి. అట్లాంటప్పుడు 2010 నుండి 2025 15 years టైంలో ఒక 5 years మధ్యలో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పార్టీ అలయన్స్ లో పనిచేసింది కదా. అప్పుడు పోటీ చేయకపోవచ్చు, బట్ సపోర్ట్ అయితే టీడీపీకి ఇచ్చింది కదా. ఆ టైంలో ఏం గడ్డి వీకిండ్రు అంటే లోకేష్ అదని చెప్పి ఎత్తుకునే ప్రయత్నం చేసే టీడీపీ ఎంతసేపు వాళ్ళని షైన్ చేసుకోవడానికి నేను కరోనా మందు కనిపెడతా, కరోనా మందు మన గవర్నమెంట్ ఉంటే మనమే కనిపెట్టినాం కరోనా మందు అని చెప్పుకునే కరోనా టైంలో నేను కనుక ఉంటే కరోనానే రాదు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఏం గడ్డి వీకినరా? అప్పుడు పీకలేంది ఇప్పుడేదో వచ్చేసి మేము స్కామ్స్ అన్ని బయట పెడుతున్నాము, మేము సిట్ వేస్తున్నాము, బిట్ వేస్తున్నాము, వానికేస్తున్నాం వీనికేస్తున్నాం అని చెప్పేసి అన్ని మాట్లాడడం తప్పితే ఎందుకు ఇవన్నీ కొత్త కథలు? ఇవి ఎప్పటి నుండో జరుగుతున్న స్కామ్ ఇప్పుడు బయటపడింది. అది మీరున్నప్పుడు కూడా జరిగింది, లాస్ట్ టైం మీరు రూల్ చేసినప్పుడు కూడా జరిగింది. అంటే మీరు కూడా ఇన్వాల్వ్డే కదా ఇందులో. నగరికి సంబంధించిన ఫర్మ్ కాబట్టి ఎవరో నగరికి సంబంధించిన నాయకుల్ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. నగరి అంటే ఇంకెవరు రోజా ఉంది, రోజాను లోపలేయడానికి ఇదేదో పెద్ద స్కెచ్ లాగా అనిపిస్తుంది. అంతకన్నా మించి ఏం లేదు. సరే రోజానే ఏనియండి, ఏనియకపోండి, మనకు అవసరం లేదు. కాకపోతే స్కామ్ జరిగినప్పుడు స్కామ్ లాగా చూడండి, అంతేగాని దీన్ని మళ్ళీ పొలిటికల్ గా తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? పొలిటికల్ గా కూడా ఇడిచిపెట్టండి. దీనికి మళ్ళా మతాలను ఎందుకు చేరుస్తున్నారు? ముస్లింలు అయితే ఇట్లనే చేస్తారా, అయితే ఇట్లనే చేస్తారా? ఎందుకు ఇవన్నీ? ఒక స్కామ్ జరిగింది, దాని గురించి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసేసి దాంట్లో ఏంటి నిజమైంది అబద్ధమైందని తెలుసుకోండి. ఎవరు చేసిండు, ఎవరి వల్ల జరిగిందో తెలుసుకోండి. అంతేగాని అంటే ప్రతిదానికి హిందుత్వాన్ని తీసుకొచ్చి ముందరేయడానికి సిగ్గుందా అసలు నీకు? అంటే ఏదైనా ఇష్యూ, అప్పుడు లడ్డు స్కామ్ జరిగింది అన్నప్పుడు, ఆ నెయ్యి జరిగింది అన్నప్పుడు నామాలు పెట్టుకొని మెట్లెక్కుంటూ మెట్లకి పసుపు ఎక్కడి నేర్చిన నీ యాక్టింగ్ అంతా సినిమాలనేమో చేయనికి రాదు. ఏదో ఊగుతా ఉంటావు, ఇట్లా మాట్లాడుతూ ఉంటావు. ఇక్కడికి వచ్చేసరికి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటావు. ఆ యాక్టింగ్ ఏదో సినిమాలు చేస్తే ఇప్పటి వరకు ఒక అవార్డు అనే గెలుచుకుంటాను. నేను పిచ్చి యాక్టింగ్లు అన్నీ చేసి జనాల దృష్టి మళ్లించకు నువ్వు. ఇప్పుడు జరిగిన ఇండిగో స్కామ్ ఏంది, ఇండిగోకి సంబంధించిన విషయం ఏంది అని చెప్పేసి నేషనల్ మీడియా మాట్లాడితే వీళ్ళేమో తప్పించుకొని తిరుగుతారు. దాని గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడరు. సిగ్గుండాలి నీకు. ఇంత పెద్ద ఇష్యూ, నేషనల్ వైడ్ ఇష్యూ జరిగినప్పుడు దాని గురించి మాట్లాడకుండా లడ్డు స్కామ్లు, ఆ స్కామ్లు, ఈ స్కామ్లు, పట్టు వస్త్రం స్కామ్లు ఎవడేమన్నారు రా భయ్? నీకు 15 సంవత్సరాల నుంచి మీరు కూడా రూలింగ్ లో ఒక 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మనకి ఎందుకు ఇచ్చిండ్రు? మరి మీరు కూడా పైసలు తెంగిరు కదా. టీడీపీ కూడా ఇన్వాల్వ్డే కదా ఇంట్లో. ఫస్ట్ చంద్రబాబు నాయుడు తీసుకొని బొక్కలు వాడు తెంగరు. ఇట్లాంటి ఎమ్మెల్యే లుచ్చా మాటలు మాట్లాడే నిన్ను కూడా తీసుకొని లోపల పడదేంగాలి. అసలు ఫస్ట్ అంటే తీసుకొచ్చి మతాల పైన రెచ్చగొట్టే మాటలు ఎందుకురా? నీకు సిగ్గులేదా? మతాలను రెచ్చగొట్టి ఏదో పూట గడుపుకుంటున్నావు. సింగిల్ గా గెలవనికి చేత కాదు నీకు. ఏదో డాన్స్ లేచినట్టు ఊగినట్టు అనుకుంటున్నావా రాజకీయం అంటే? అంటే ఏదో బీజేపీ మెప్పు పొందడం కోసము ఈ దొంగ నాటకాలు, ఈ వేషాలన్నీ వేస్తున్నావు నువ్వు. బీజేపీ ఒక లత్కోర్ మాటలు మాట్లాడుతుంది అన్ని మతాల అడ్డు పెట్టుకొని. అంటే ఇంకా నువ్వు దానికి మించిన తాతవు తయారైనావు నువ్వు. అవులేగా. ఇవన్నీ కొంచెం తగ్గించుకొని, ఊరికే మతాల పైన చిచ్చు పెట్టడం తగ్గించుకొని మంచి పాలన చేసుకో. మంచి పాలన చేసి జనాలు మెప్పు పొందు. నువ్వు చేసే పని ఉండదు. నీ పంచాయతీ రాజ్ అంటో అదంటో ఇదంటో ఏదో పెద్ద పీకుడు గంటలకి అన్ని వేషాలు వేసుడు, సినిమా పక్కీలో డ్రామాలు వేసుడు తప్పితే నువ్వు రియాలిటీలో ఏం పెద్ద గొప్ప పని ఏం చేయలేదు. నువ్వు అంత కెమెరా కోసమే నువ్వు చేసేది. నువ్వు చేసిన గొప్ప పని ఏదైనా ఉన్నదంటే ముగ్గురు పిల్లలని మార్చుడు, వాళ్ళకిద్దరిని వీళ్ళకిద్దరిని కనిపెట్టుడు. ఇది నువ్వు చేసే గొప్ప పనులు. సిగ్గుండాలా? ఏ అమ్మ ఏవట్రా నువ్వు? మనిషివేనా అసలు? మీ దృష్టిలో మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఇట్లాంటి మాటలు కంటిన్యూ చేస్తే మంచిది అనుకుంటున్నారా, లేకపోతే ఈ మతాల మధ్యలో చిచ్చులు ఆపేసి మన బతుకులు మనం బతికితే బాగుంటుంది అంటారా? మన సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ గురించి మర్చిపోండి. సెక్యులర్ అంటే నేనేదో సెక్యులర్ వాది అంటారు. సెక్యులర్ కాదు, నేను హిందువే. మన హిందుత్వం ఏంది అనేది మనకు తెలిసి ఉంటే చాలు. దాన్ని ఊరికే డబ్బా కొట్టి లేపాల్సిన పని లేదు కదా. మనం కూడా టెర్రరిస్టులం కాదు కదా పాకిస్తాన్ లెక్క. ఊరికే టెర్రరిస్ట్ భావాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు మనుషుల పైన? మీరు ఆలోచించండి. మీరు కూడా మీకు మీ ఒపీనియన్ ని కమెంట్ చేసి చెప్పండి. కనుక ఈ వీడియో నచ్చినట్టు అంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.